ఈరోజు జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన యోగా విద్యను ఈరోజు ప్రపంచం మొత్తం సొంతం చేసుకుంది. 2014లో మన దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ భారతీయ యోగా విద్యను గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్న చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అగ్రరాజ్యం అమెరికా సహా 177 దేశాలు యోగా దినోత్సవ తీర్మానాన్ని సమర్థించాయి. ఆ విధంగా 2015 జూన్ 21న ప్రప్రథమంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ యోగా దినోత్సవం 11వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. నిజానికి యోగా అనేది ఒక విద్యా వ్యాయామం మాత్రమే కాదు, భారతీయ జీవన విధానం. భారతీయ ఋషులు ప్రకృతి ధర్మాలకు తమ తపశ్శక్తిని మేధో సంపదను జోడించి ప్రపంచ మానవాళికి అందించిన అపూర్వ కానుక యోగ విద్య. భారతీయ ఋషి పుంగవుల విశాల దృక్పథానికి, వందల వేల సంవత్సరాల కృషికి ప్రతిఫలంగా లభించిన పవిత్ర విద్య, దివ్య ఔషధం యోగ విద్య. ఆ మహోన్నత విద్య మరుగున పడిపోకుండా ముందుకు తీసుకుపోయే సంకల్పంతో ప్రధాని మోడీ మానసిక పుత్రిక జన్మించి ప్రపంచ ఆమోదం పొందిన యోగా దినోత్సవం 10 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను దాటింది. అన్నింటినీ మించి యోగా అంటే కేవలం సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన విద్య, హిందువులు మాత్రమే ఆచరించే మతపరమైన విధి అనే అప్రద ఈ 10 ఏళ్ల కాలంలో చాలా వరకు తొలగిపోయింది. యోగా ఒక మతానికి పరిమితం కాదు, ఒక ధర్మానికి, దేశానికి, ప్రాంతానికి పరిమితం కాదు. సర్వ మానవాళికి సంబంధించిన ప్రశాంత ఆరోగ్య జీవన విధానం యోగా అనే భావనను ఈ రోజున ప్రపంచం విశ్వసిస్తోంది. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని మతాల వారు, అన్ని ధర్మాల వారు యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొనటమే కాదు, యోగా విద్యను నిత్య జీవితంలో సాధన చేస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రాచుర్యం కారణంగా కావచ్చును, ఈ రోజున ఆధునిక అలోపతి వైద్య శాస్త్రం కూడా మున్నెన్నడూ లేనంతగా యోగ సాధనను ప్రోత్సహిస్తోంది. అవును, అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధాలు, శస్త్రచికిత్సలతో పాటుగా కొన్ని సందర్భాలలో ప్రత్యామ్నాయంగానూ కూడా యోగ సాధనను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఒక్క వైద్య శాస్త్రంలో మాత్రమే కాదు, మేనేజ్మెంట్ స్టడీస్, ఇతరత్ర క్షేత్రాలలో సైతం యోగ విద్య, యోగా సాధన అంతర్భాగంగా మారిపోయాయి. నిజానికి ఈ రోజున సినిమా హీరోలు, హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు ప్రతి ఒక్కరూ డైలీ వర్కౌట్లో యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదలా ఉంటే ఈ సంవత్సరం జరుపుకుంటున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ఒకటి కాదు, ఇంకా ఎక్కువే ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా యోగా దినోత్సవాన్ని ఓ చక్కని థీమ్తో జరుపుకోవటం జరుగుతోంది. అవును, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెల ఆకాశవాణి ద్వారా తమ మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో 2025 యోగా దినోత్సవం కోసం ప్రకటించిన మకుటం యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ థీమ్గా ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని ప్రపంచం జరుపుకుంటోంది. అదొకటైతే ఈ సంవత్సరం మన విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొంటున్నారు.